తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవాలకు కౌంటర్ ఇచ్చేందుకు టీబీజేపీ రెడీ అవుతోందా? 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని కమల నేతలు భావిస్తున్నారా? బలమైన భారత్, బలమైన తెలంగాణ బీజేపీ అంటూ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికలు కాషాయ నేతలు రచిస్తున్నారా? డిసెంబర్ కార్యాచరణపై రూట్ మ్యాప్ ఖరారు చేశారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు కమలం పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ చేదుగా ఉన్నా అది అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోటీగానే భారతీయ జనతా పార్టీ చూస్తోంది. తమ ఫోకస్ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యమంటున్న కాషాయ పార్టీ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, వ్యూహాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ టీబీజేపీ నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. పార్టీని పటిష్టం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. బిఎల్ సంతోష్ ఇచ్చిన బూస్టింగ్తో డిసెంబర్లో బిగ్ ఈవెంట్స్కు తెలంగాణ కమలదండు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాలనపై వైఫల్యాలు మొదటి వారంలో మెగా ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 7న మహాధర్నా పేరిట ఆందోళన చేపట్టనున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనా సందర్భంగా ప్రజాపాలనా దినోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్గా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా నిరసనలకు టీబీజేపీ ప్లాన్ చేసింది. ప్రజా వంచన పాలన పేరిట గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేయాలని నేతలు వ్యూహరచన చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ప్రజలకి తెలిసేలా కార్యక్రమం రూపకల్పన చేయాలని పార్టీ డిసైడ్ చేసింది. ఇందిరా పార్కు వద్ద ఈ నెల 7న భారీ ధర్నా చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. మరోవైపు మహాధర్నాకు 8 ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మహాధర్నా తర్వాత హీల్ట్ పాలసీపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సానుభూతి పరులను, మద్దతుదారులను గెలిపించాలని ఇప్పటికే క్యాడర్ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులు భారీగా పోటీ చేసిన వారే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారిని ప్రోత్సహించి గెలిపించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ యాక్షన్ ప్లాన్ ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవడం వరకు ఓకే, కానీ ఈ మహాధర్నాకు నేతలంతా కలిసి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల బీజేపీ ముఖ్య నేతలు రామచంద్రరావు ఇంట్లో సమన్వయం కోసం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. 2028 ఎన్నికలే టార్గెట్గా ముందుకు వెళ్లాలని పార్టీ స్టేట్ చీఫ్ దిశానిర్దేశం చేశారు. భేషజాలకు పోవద్దని స్పష్టం చేశారు. పార్టీలో కమిట్మెంట్తో పనిచేయాలని, లేనివారు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చని ఘాటుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు అందరూ ఈ ధర్నాకు హాజరయ్యేందుకు వీలుగా వచ్చే ఆదివారం ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తారా? బిఎల్ సంతోష్ ఆదేశాలను ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలు చేస్తారు? ఇప్పటికైనా నేతలు తమ ఆధిపత్య పోరును వదిలేస్తారా? సమన్వయంతో ముందుకు వెళ్లి మహాధర్నా సక్సెస్ చేస్తారా లేదా అనేది చూడాలి.